హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి, లక్ష్మీ ఛానల్. చూడండి ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇలాగ సింపుల్గా ఉండే డిజైన్ అండి. ఇది హ్యాండ్కి వేసిన డిజైన్. మొన్న 2 రోజుల కింద వేసిందేమో అది నెక్కి వేసిన డిజైన్ అండి. హ్యాండ్కి ఏమో ఇలా వేసినాను. చూడండి ఫ్రెండ్స్, డిజైన్ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి. ఇలాగ మధ్యలో ఒకటి వైట్ పీస్ పెట్టి చుట్టూ ఇలాగ షుగర్ బీట్స్ కుట్టినానండి. దీనికి ఇలాగా డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, ముందుగా ఇలాగ ఒక లైన్ వేసుకోవాలండి. ఇది మనం మిషన్ బ్లౌజ్ కుట్టుకునేటప్పుడు ఇలాగ మార్కింగ్ కొంచెం వదిలేసుకొని ఇలాగ పూసులు కుట్టుకోవాలండి. చూడండి, ఇలాగ 4 తీసుకున్నాను నేను. 4 బీడ్స్ అండి. ఇలాగ 4 ఎక్కించుకొని సూది పక్కనే ఇలాగ కిందకి దించుకోవాలండి. తర్వాత మళ్ళీ సూది ఇలాగ పైకి తీసి ఇలాగ సూది పైకి తీసి 2 పూసులు వదిలేసి పక్కన ఇలాగ ఒకటి ఖాతా వేసుకోవాలండి. ఇలా వేసినామనుకోండి పూసులు అనేది కదలకుండా ఉంటాయి. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ తర్వాత దాని పక్కనే ఇలాగ సూది పైకి తీసి మళ్ళీ ఒక 4 ఎక్కించుకోవాలండి పూసులు. చూడండి, ఇలాగ ఎక్కించుకొని మళ్ళీ పక్కనే ఇలా కింద దించాలి సూదైన. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పడం కంటే మీరు వీడియోలో చూస్తేనే అర్థమవుతుంది ఎలా కుడుతున్నాను అనేసి. కాబట్టి వీడియో ఎక్కడ స్కిప్ చేయకున్నట్లే వీడియో మొత్తం చూడండి, మీకు అప్పుడే అర్థమవుతుంది ఇది ఎలా కుట్టాలి అనేసి. ఇంకా ఈ వర్స్ అంతా ఇలాగే కుట్టుకుంటూ రావాలండి. ఇలాగ 4 బీడ్స్ ఇలా కుట్టుకుంటూ రావాలి. ఇంకా ఇలాగ 4 కుడుతూ మధ్యలో ఒక 2 వదిలేసి మధ్యలో ఇలాగ పెట్టి ఖాతా వేసుకుంటే పూసులు కదలకుండా ఉంటాయి. ఇదంతా ఈ వర్స్ అంతా ఇలాగే కుట్టుకుంటూ రావాలి. ఇంకా 4 బీడ్స్ చూడండి ఫ్రెండ్స్, ఇలా కుట్టుకొని రావాలండి. ఇంకా చూడండి, ఇలాగ చూడండి. తర్వాత ఇలా గోల్డ్ కలర్ దారం తీసుకొని ఒక వరుస ఎక్కించుకోవాలండి. ఇలాగ ఒక వరుస ఎక్కించుకొని ఈ పూసల పక్కనే గొలుసు కుట్టుకుంటూ రావాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ పక్కనే ఇలా గొలుసు కుట్టు వేసుకొని రావాలి. 2 వైపులా వేయాలి పూసులు, ఇటువైపు అటువైపు. ఇలాగ 2 వైపులా గొలుసు కుట్టు అనేది వేసుకొని రావాలి. చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఛానల్ అయితే లైక్ అయితే తప్పకుండా చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో సజెషన్లోకి వెళ్తుంది కాబట్టి వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. చూడండి, ఈ గొలుసు కుట్టు అనేది ఇలా కుట్టుకొని రావాలండి. ఇంకా ఇలా కుట్టుకొని రావాలి. ఇంకా 2 వైపులా కుట్టాలి. ఇలాగా ఇలా కుట్టుకొని రావాలి ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. ఇది నార్మల్ నీడిల్తోనే కుట్టిన వర్క్ అండి. చూడండి, మనం ఈజీగా ఇలా కుట్టుకోవచ్చు. చూడండి, ఇలాగ 2 వైపులా ఇలా కుట్టుకోవాలి. ఇంకా గొలుసు కుట్టు చూడండి ఫ్రెండ్స్, ఇంక ఇలా కుట్టిన తర్వాత మనం డిజైన్ వేసుకోవాలండి. ఇలాగ డిజైన్ వేసుకున్న తర్వాత సిల్క్ దారం తీసుకొని ఇలాగ 5 పోగులు ఎక్కించుకోవాలి. ముడి వేస్తే 10 అవుతాయండి. ఇలాగ 5 పోగులు ఎక్కించుకొని ఇలాగ 2 సార్లు ఇలాగ తిప్పి ఇలాగ సూది అనేది కింద దించాలండి. ఇలాగ స్టిచ్ వేయాలి. చూడండి, ఇలాగ వేయాలి. ఇంకా సేమ్ ఇలాగ 2 సార్లు తిప్పి సూది అనేది ఇలా కిందకి దించాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ వీడియోలో నేను ఎట్లా వేస్తున్నానో ఒకసారి చూడండి, ఇలాగ తిప్పి వేస్తున్నాను అనేసి, అప్పుడే మీకు అర్థమవుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ మళ్ళీ పైకి తీసి ఇలాగ 2 సార్లు ఇలాగ తిప్పి మళ్ళీ కిందికి ఇలా. ఇది లవంగం స్టిచ్ అంటారు. ఇలాగ వేసుకొని రావాలండి. ఇంకా చూడండి, ఇంకంతా ఇలాగే కుట్టుకోవాలి. తర్వాత వీటి చుట్టూ ఇలా గొలుసు కుట్టు వేసుకోవాలండి. గోల్డ్ కలర్ దారం తీసుకొని వీటి చుట్టూ ఇలాగ గొలుసు కుట్టు వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలాగ వేసుకోవాలి. ఇంకా ఇలాగ వేసుకున్న తర్వాత ఇలాగ మధ్యలో లైన్ ఉంది కదా, ఆ లైన్కి షుగర్ బీడ్స్ కుట్టుకొని రావాలండి. సేమ్ 4 బీడ్స్ ఎలా కుట్టామో అలాగే 4 ఎక్కించుకొని సూదికి
అలాగే కుట్టుకొని రావాలి. ఇలాగ 4 ఎక్కించుకొని పక్కనే ఇలాగ సూది అనేది కింద దించేయాలండి. తర్వాత ఇలాగ 2 పూసలు వదిలేసి మళ్ళీ మధ్యలో ఒకటి ఖాతా వేయాలి. ఇలా వేస్తే ఇవి కూడా పూసలు అటు ఇటు కదలకుండా ఉంటాయి. ఇలాగ మధ్యలో వేసుకొని రావాలి. ఇంకా మళ్ళీ పక్కనే సూది ఇలాగ పైకి తీసి సేమ్ ఇంకా అలాగే అండి 4 పూసలు ఎక్కించుకొని ఇలాగ కుట్టుకొని రావాలి. ఇంకా మధ్యలో 2 వదిలేసి మళ్ళీ ఇలాగ ఇలా కుట్టుకొని రావాలి. ఇంకా అంతా చూడండి ఫ్రెండ్స్, ఇంక ఇలాగే ఇంకా ఇలాగే కుట్టుకొని రావాలండి. ఇంకా అంతా ఈ వరుసంతా ఇలాగా షుగర్ బీడ్స్ తీసుకొని కుట్టుకొని రావాలి. ఇంకా చూడండి అంతా ఇంక ఇలా కుట్టాము. పక్కన ఆకులు కూడా ఇలాగ కుట్టాలి. ఇంకా ఇలా కుట్టాలి అంతా వీడియో పెట్టానండి, ఆకులు కూడా ఎలా కుట్టాలి అనేసి. తర్వాత ఇంకా అక్కడక్కడ పూసలు ఇలా కుడితే చాలా బాగుంటుంది అనేసి ఇలాగ వైట్ పూస మధ్యలో పెట్టి దీని చుట్టూ షుగర్ బీడ్స్ కుట్టుకోవాలండి. ఇలాగ మళ్ళీ సూది కిందకి తీసి దీని చుట్టూ పూసలు ఎక్కించుకోవాలి. సూదికి ఇలాగ షుగర్ బీడ్స్ ఎక్కించుకోవాలండి. ఇలాగ ఎక్కించుకొని చూసుకోవాలి ఎన్ని పూసలు పడతాయని చూసుకొని ఇలాగ ఎక్కించుకోవాలి. 10 పడతాయండి పూసలు అయితే. ఇలా రౌండ్గా ఇలా కుట్టుకోవడానికి 10 పూసలు అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇలాగా కుట్టుకున్న తర్వాత మళ్ళీ అటువైపు ఇటువైపు ఖాతాలు ఇలాగ వేసుకోవాలండి. పూసలు అనేది జరగకుండా ఉండడానికి ఇలా ఇటు ఒకటి తర్వాత ఇటు ఈ వైపు ఒకటి వేయాలి. ఇలాగ 4 వైపులా వేసుకోవాలండి. అప్పుడే పూసలు కదలకుండా ఉంటాయి. ఇటువైపు ఒకటి ఇలాగ వేసుకోవాలి. ఇంకా ఇలా కుట్టుకుంటే సరిపోతుందండి. చూడండి ఇలాగా చూడండి ఫ్రెండ్స్, ఇంకొకటి చూపిస్తాను. ఇలా కింద నుంచి సూది తీసి ఒకటి వైట్ పూసి ఇలాగ మధ్యలో పెట్టుకొని మరి ఇది అనేది ఇలా కింద తీసి మళ్ళీ ఇలాగ పైకి తీయాలండి. తర్వాత పూసలు అన్నీ అవుతాయి కదా, ఇలా ఎక్కించుకొని ఇటువైపు ఒకటి తర్వాత ఈ వైపు ఒకటి ఖాతా వేసుకోవాలి. 4 వైపులా వేసుకోవాలి. పూసలు అనేవి కదలవు. చూడండి ఫ్రెండ్స్, వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలాగ చేయండి. ఈ వైపు ఇలాగా అలా కుట్టుకోవాలి. ఇంకా అంతా అక్కడొకటి అలా కుట్టుకుంటే బాగా కనిపిస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉంది. ఇంకా కుట్టిన తర్వాత డిజైన్ ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ అయితే. ఇలాగ నార్మల్ అయితే మనం ఇంట్లోనే ఈజీగా కుట్టుకోవచ్చు.